హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి 9th రోమన్లో వచ్చేటువంటి పద్య భాగానికి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. సరే, ఈ 9th రోమన్ 10th రోమన్లో చాలామంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏమిట్రా అంటే 1 మార్కే కదా అని సింపుల్గా ఆన్సర్ ఒకటే రాసి వస్తారండి. అలా ఎప్పుడు రాయొద్దు, ఫుల్ సెంటెన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. సరే, పద్యభాగంలో మొదటి పాఠ్యభాగం కుముద్వతి పరిణయం. అందులో మొదటి ప్రశ్న చూడండి. కుశః కీదృశం బాహుం దదర్శ. కుశః అంటే కుశుడు, రాముని యొక్క కుమారుడు. ఓకేనా. కీదృశం బాహుం, ఎటువంటి భుజాన్ని. బాహు అంటే ఇక్కడ మనకు భుజము అని అర్థం అండి. దదర్శ చూసెను. ఓకేనా. ఈ యొక్క పాఠ్యభాగంలో మనకు చెప్పబడిన విషయం ఏంద్రా అంటే అగస్త్యుని చేత రాముడికి ఒక దివ్యమైనటువంటి ఆభరణం ఇవ్వబడింది. ఆభరణం ఉన్నంత వరకు ఎప్పుడు విజయాలు చేకూరుతాయని కూడా చెప్పబడింది. అయితే రాముడి తర్వాత స్థానంలో రాజ్యము కుశునికి వచ్చింది కదా, కాబట్టి రాముడి చేత ఆ ఆభరణం కూడా కుశుడికి ఇవ్వబడినది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ కుశుడు సరయు నదిలో స్నానం ఆచరించిన తర్వాత అనుకోకుండా అదేమవుతుంది, ఆ ఆభరణం పోతుంది. ఓకేనా. కాబట్టి ఆ తర్వాత కుశుడు నదీ స్నానం అంతా కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన భుజాన్ని చూసుకున్నప్పుడు ఆ కంకణం అనేటువంటిది ఉండదు. సో అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఇదండి. ఓకేనా. కుశః దివ్యేన వలయేన శూన్యం బాహుం దదర్శ. కుశుడు దివ్యేన వలయన, దివ్యమైనటువంటి ఆ కంకణం అనేటువంటిది శూన్యం, లేనటువంటి బాహుం, బాహువుని అంటే భుజాన్ని, దదర్శ చూసెను. ఇదండి. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. కుశః కిం అస్త్రం సమాదదే. కుశః కుశుడు కిం అస్త్రం, ఏ అస్త్రాన్ని, సమాదదే తీసుకొనెను అంటే అది ఏమిటంటే కుశుడు గజయితగాళ్ళందరినీ పెట్టి ఆ సరయు నదీ తీరం మొత్తం కూడా వెతికిస్తారండి. వెతికిస్తే అక్కడ కనపడదు. అప్పుడు చివరగా కొంతమంది ఏం చెప్తారంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ సముద్రం లోపల కుముదుడు అనేటువంటి ఒక పెద్ద సర్పం ఉంది, కాబట్టి మీ యొక్క కంకణాన్ని ఆ యొక్క కుముదుడు స్వీకరించాడేమో అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ యొక్క కుశుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి గరుత్మంతుని యొక్క అస్త్రం అంటే గరుడాస్త్రం అని అంటామండి, అటువంటి అస్త్రాన్ని సంధించి ఆ కుముదుని సంహరించాలి అని చెప్పి ఆ బాణాన్ని తీస్తాడనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ అది సమాధానం అండి. సరే, సమాధానం చూడండి. కుశః గరుడ అనే పదాన్ని పెట్టుకోండి సరిపోతుంది, లేదా గరుత్మతం ఏదైనా పర్వాలేదండి. గరుడ అస్త్రం సమాదదే, గరుడ అస్త్రాన్ని సంధించెను అని మనం చెప్పుకుంటామండి. నెక్స్ట్ మూడో చూడండి. కుముద్వతి పరిణయః కేన విరచితః. కుముద్వతి పరిణయం అనేటువంటి పాఠ్యభాగం ఎవరి చేత రచింపబడినది అని అంటున్నాడండి. ఎవరి చేత రచింపబడింది, కాళిదాసుని చేత. కాబట్టి కుముద్వతి పరిణయః కాళిదాసేన విరచితః. కుముద్వతి పరిణయం అనేటువంటిది కాళిదాసుని చేత రచింపబడినది. ఇక రెండవ పాఠ్యభాగం చూడండి. విక్రమాంకస్య ఔదార్యం. నృపశ్రీహి అంటే రాజసంపదలు. నృప అంటే రాజు, శ్రీహి అనే పదానికి సంపదలు, రాజసంపదలు. దునీవ, దుని ప్లస్ ఇవ అంటే నది వలె అని అర్థం అండి. కా దదాతు, దేనిని ధరించుగాక అని చెప్పి ప్రశ్న అండి. ఇప్పుడు సమాధానం చూడండి. ఈ యొక్క పాఠ్యభాగంలో ఈ ఆహవమల్లు ఏం చేస్తాడంటే, ఆయన రాజు, ఆయనకి 2 కొడుకులు. సరే, రెండో వాడు గురించి మనం చెప్పుకుంటాం ఇక్కడ, విక్రమాంకుని గురించి. ఆయన తండ్రి తన రెండవ కుమారుడైనటువంటి విక్రమాంకునికి రాజ్యం ఇవ్వాలని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మంత్రులతో చెప్తాడు. అప్పుడు ఏమని వర్ణిస్తాడంటే, ఇప్పటి వరకు నేను ప్రజలను సుఖ సంతోషాలతో పరిపాలించాను, ఇక నా తర్వాత స్థానంలో నా యొక్క రాజ్యాన్ని విక్రమాంకుడు పరిపాలిస్తాడు. మా ఇద్దరి పరిపాలన ఎట్లా ఉంటుందంటే 2 ఒడ్డు అంటాం. ఓకేనా. 2 ఒడ్డుల మధ్యలో ప్రవహించేటువంటి నదీ ప్రవాహం వల్లే సాధారణంగా ఉంటుంది అని అంటాడు. అంటే అర్థమైంది, ఎంత ఉప్పెన వచ్చినా కూడా ఒడ్డు దాటి బయటికి రాకూడదు, ఆ విధంగా అనమాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సంతోషాలు వచ్చినా సరే, మరీ ఎక్కువ స్థాయికి ఉండకూడదు, ఎక్కువ తక్కువ స్థాయికి ఉండకూడదు, ఇట్లా చెప్పబడుతుంది అనమాట. ఓకేనా. సరే, ఇక్కడ గమనించండి. నృపశ్రీహి దునీవ అంటే రాజసంపదలు నది వలె,
సాధారణ రూపం దదాతు, సాధారణమైనటువంటి రూపాన్ని పొందుగాక అని చెప్పి అంటున్నాడండి. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. రాజ్ఞే ఆహవమల్లాయ కహ ప్రసన్న, రాజు అయినటువంటి ఆహవమల్లునికి కహ ప్రసన్న, ఎవరు ప్రసన్నుడు అయ్యారు, ఎవరు ప్రసన్నులు అవుతారు? శివుడు కల్లో కనపడతాడనమాట. కాబట్టి శివుడు ప్రసన్నమయ్యాడు అని చెప్పి చెప్తాం. కాబట్టి రాజ్ఞే ఆహవమల్లాయ, రాజు అయినటువంటి ఆహవమల్లునికి, ఇక్కడ మీరు శివ అనే పదం రాస్తే సరిపోతుందండి. భవానీ దయిత అనే పదం అవసరం లేదు. శివ ప్రసన్న సింపుల్గా ఉంటుందండి మీకు. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. విక్రమాంకస్య ఔదార్యం కహ అరచయత్, విక్రమాంకస్య ఔదార్యం అనేటువంటి పాఠ్యభాగం కహ అరచయత్, రచించను, ఎవరు రచించారు అని అంటున్నాడండి. కాబట్టి సమాధానం విక్రమాంకస్య ఔదార్యం అనేటువంటి పాఠ్యభాగం బిల్హణ అరచయత్, బిల్హనుడు రచించెను, ఇదండి. ఇక మూడో పాఠ్యభాగం సాధువర్తనంలో చూడండి. మహాత్మన అంటే మహాత్ములు, కాం దేనిని, తృణాయ, తృణం అంటే గడ్డి, ఓకేనా, తృణాయ అంటే గడ్డి పరక వలె, మన్యంతే భావిస్తారు, దేనిని గడ్డి పరక వలె భావిస్తారు అని అంటారండి. మహాత్ములు అనేటువంటి వారికి లక్ష్మీం ధనాన్ని గనక ఆశ గనక చూపిస్తే వారు వాటిని తృణాయ మన్యంతే, చులకనగా, గడ్డిలాగా లేదా గడ్డి కన్నా తక్కువగా చులకనగా మన్యంతే భావిస్తారు, ఇదండి. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. నదీశ, నదీశ అంటే నదులన్నిటికీ అధిపతి, ఓకేనా, అంటే సముద్రుడు అనమాట. ఏ నది అయినా కూడా ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. కాబట్టి నదీశ అంటే సముద్రుడు. పరిపూర్ణోపి, పరిపూర్ణమైనప్పటికీ అంటే అట్లా చేపల వల్ల కావచ్చు, లేదా ముత్యపు చిప్పల వల్ల కావచ్చు, లేదా తిమింగలాల వల్ల కావచ్చు, లేదా నీటి యొక్క ప్రవాహంతో కావచ్చు. అది కూడా కాదు అంటే వజ్ర వైఢూర్యాలు మణిమాణిక్యాలు ఇటువంటి వాటి అన్నిటిని కూడా, ముత్యాలు పగడాలు ఇవన్నీ వీటన్నిటితో నింపబడి ఉన్నప్పటికీ కూడా కిం అపేక్షతే, ఏమి కోరుకుంటాడు సముద్రుడు అని అంటున్నాడండి. ఏం కోరుకుంటాడు అంటే కేవలం చంద్రోదయం, చంద్రుడు ఉదయించేటువంటి సమయాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే ప్రకృతి ఆ సమయంలో చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. కాబట్టి నదీశ సముద్రుడు పరిపూర్ణోపి, పరిపూర్ణుడుగా ఉన్నప్పటికీ కూడా చంద్రోదయం అపేక్షిత, చంద్రోదయాన్ని కోరుకుంటాడు, ఓకేనా. నెక్స్ట్ అండి మూడవది, కతి దోషాహ, ఎన్ని దోషాలు పురుషేణ హాతవ్యాహ, పురుషుని చేత విడిచిపెట్టదగినవి, అంటే పురుషుడు అనేటువంటి వాడు వేటిని విడిచిపెట్టాలి, ఎన్ని రకాలైనటువంటి దోషాలను విడిచిపెట్టాలి అంటున్నాడండి, ఓకేనా. షట్ దోషాహ, 6 దోషాలు అనేటువంటివి పురుషేణ హాతవ్యాహ, పురుషుని చేత విడవదగినటువంటివి అని చెప్పి చెప్పబడింది ఈ యొక్క పాఠ్యభాగంలో. నెక్స్ట్ అండి 4వ పాఠ్యభాగం చూడండి. గాయత్రి నీతి గీతావళి. నీచ పురః కిం వక్తి, నీచ అంటే నీచుడు, చెడు గుణాలు కలిగినటువంటి వాడు. పురః అంటే మనం ఉన్నప్పుడు, మనం ఎదురుగా ఉన్నప్పుడు, కిం వక్తి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడు అంటే అర్థం ఏంటి? మనం ఉన్నామనుకోండి, నీచుడు అనేవాడు మన గురించి చాలా గొప్పగా ప్రేమగా మాట్లాడతాడండి. కాబట్టి అది సమాధానం. నీచ నీచుడు, పురః మనం ఉన్నప్పుడు ఎదురుగా, ప్రియం వక్తి ప్రియమైనటువంటి మాటలు చాలా గొప్పవి తీయనైనటువంటివి మాట్లాడుతూ ఉంటాడు. రెండో ప్రశ్న, కస్య గుణ అవర్ణ్య, కస్య ఎవరి యొక్క, గుణ గుణాలు, అవర్ణ్య వర్ణించకూడదు, చెప్పుటకు వీలు కాదు, చెప్పకూడదు అని అర్థం అండి, ఓకేనా. అంటే అర్థం ఏంటి? మనం ఒకరితో స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఎక్కడ కూడా చెడుగా ప్రస్తావన చేయకూడదు, అతని గుణాల గురించి మనం ఎక్కడ ప్రస్తావన చేయకూడదండి. సో ఆ విషయం చెప్తున్నాడు. సాంగత్యస్య, సాంగత్యము అంటే స్నేహం చేసేటువంటి వారు, ఓకేనా. స్నేహము అని అర్థం పదం తీసుకోండి. సాంగత్యస్య మిత్రుని యొక్క, గుణ అవర్ణ్య గుణాలు వర్ణింపదగినవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం ప్రస్తావన చేయకూడదని అర్థం అండి. నెక్స్ట్ మూడోది, కైహి ఎవరితో, సంగతం స్నేహాన్ని, నా కుర్యాత్ చేయకూడదు, ఎవరితో స్నేహాన్ని చేయకూడదు, చెడ్డవారితో స్నేహం చేయకూడదు. కాబట్టి కుజనైహి అని ఇచ్చినాడు, లేదా దుర్జనైహి అని కూడా మనం రాసుకోవచ్చు. కుజనైహి అంటే చెడ్డవారితో, సంగతం నా కుర్యాత్ స్నేహాన్ని చేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ 5వ పాఠ్యభాగం చూడండి. మొదటి ప్రశ్న చూడండి. కస్య వచః అంటే ఎవరి యొక్క మాటలు, నిశమ్య విని, నృపతి రుద్రమదేవి యొక్క తండ్రి అయినటువంటి రాజు, ఆయనే గణపతి దేవుడు, ఓకేనా. ఆ గణపతి దేవుడు ముదం అవాప సంతోషాన్ని పొంది ఉండెను అని అంటున్నాడండి. అయితే ఈ గణపతి దేవుడు మొదటి నుంచి కూడా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ నిస్వార్థంగా రాజ్యం కోసం తన కింద మంత్రిగా పనిచేసేవాడు ఎవరయ్యా అంటే శివయ్య దేవుడు. కాబట్టి
సచివ మంత్రి అయినటువంటి శివయ్య దేవస్య శివయ్య దేవుని యొక్క వచః మాటలను నిశమ్య విని నృపతి ఈ గణపతి దేవుడు ముదమ్మవాప సంతోషాన్ని పొంది ఉండెను. ఇదండి. నెక్స్ట్ రెండోది చూడండి. రుద్రమాం రుద్రమ్మను అంటే రుద్రమదేవిని కా ఎవరు సఫలాచకార సఫలాం చకార అంటే విజయం వైపు నడిపించేలా చేశారండి. ఎవరు చేశారు? ఎవరి యొక్క మాటలు అంటే ఇక్కడ కూడా శివయ్య దేవుని యొక్క మాటలే. కాబట్టి రుద్రమాం రుద్రమదేవిని శివదేవ వాక్ అని ఇచ్చాడండి. శివయ్య దేవ వాక్ అన్న లేదా శివయ్య దేవస్య వాక్ అన్న ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి శివదేవ వాక్ ఆ శివయ్య దేవుని యొక్క మాటలు సఫలాం చకార విజయవంతం వైపు నడిపించాయి. నెక్స్ట్ మూడోది రుద్రమయ రుద్రమదేవి చేత ప్రయుక్త ప్రయోగించబడినటువంటి ఖడ్గ ఖడ్గము కం జగాన ఎవరిని చంపెను అని ప్రశ్న అండి. ఈ యొక్క పాఠ్యభాగంలో మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే రుద్రమదేవిని సంహరించి కానీ లేదా ఓడించి కానీ ఆమె యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు దేవగిరి రాజు. ఆయనే మహాదేవుడు. అయితే ఆ సమయంలో ఏనుగు మీద వస్తూ ఉంటాడు. ఎదురుగా ఉన్నటువంటి ఆ రాజును సంహరించాలి అంటే ముందు ఆ ఏనుగు నడవటం అనేటువంటిది ఆగిపోవాలి. ఏనుగు నడిపేవాడెవరు? మావటివాడు. అందుకని ఈ రుద్రమదేవి ఏం చేస్తుందంటే ఆ ఖడ్గాన్ని ఆ మావటివాడి మీదకి వేస్తుంది. ఆ మావటివాడికి తగిలి అతను చనిపోతాడనమాట. ఓకేనా? అందుకని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే రుద్రమయ అంటే రుద్రమదేవి చేత ప్రయుక్త ప్రయోగించబడినటువంటి ఖడ్గము హస్తిపకం హస్తి అంటే ఏనుగండి. హస్తిపకం అంటే ఆ మావటివాడు అని అర్థమండి. మావటివాడిని జగాన అంటే చంపెను అని సమాధానం అండి. నెక్స్ట్ ఈ యొక్క 6వ పాఠ్యభాగం చూడండి. నృసింహావిర్భావ. ఓకేనా? మొదటి ప్రశ్న మురారిహి అంటే శ్రీ మహావిష్ణువు. కీదృశ ఎటువంటి వాడు అని. ఇతీరితం అని చెప్పబడినది. ఈ మురారి ఎటువంటి వాడు అని చెప్పి చెప్పబడినది. ఓకేనా? మురారిహి సర్వగత ఇతీరితం అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి అని అంటారండి. సో ఆ విధంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. స్తంభాత్ కహ అజాయత. స్తంభం నుండి ఎవరు జన్మించారు? ఎవరు జన్మిస్తారు? మనకి ఇక్కడ పాఠ్యభాగంలో కానీ లేదా నిజంగా కానీ మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే అంటే నరసింహస్వామి జన్మిస్తాడు. కాబట్టి స్తంభాత్ స్తంభం నుండి నృసింహ నరసింహస్వామి అజాయత పుట్టెను అని చెప్పి చెప్తున్నాడండి. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. నృసింహ ఆ నరసింహుడు అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి కైహి దదారా ఎట్లా చీల్చెను అని అంటాడండి. వేడితో చీల్చెను. ఓకేనా? వేడితో చీలుస్తాడు, గోర్ల చేత చీలుస్తాడు. అందుకనే నృసింహ ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి నకైహి అంటే గోర్ల చేత దదారా చీల్చెను అని చెప్పి చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.